ఉన్నప్పుడు, దేవుని పనులు కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ వ్యక్తిని నిలదీసి అడిగే హక్కు ఆ వ్యక్తికి ఉంది. ఎవరైతే కరెక్ట్గా దేవుని ఉద్దేశం ప్రకారం ఉంటారో ఆ వ్యక్తి ఎవరిని నిలదీసి అడిగే హక్కు ఆ వ్యక్తికి ఉంది. తప్పు చేస్తాడు, ఇది తప్పు అని ఖండించే హక్కు ఉంది. ఇది నీ పని కాదని చెప్పే హక్కు ఉంది. అలాగా ఎప్పుడైతే గర్వించాడో, చూడండి, చక్కగా పరిపాలన చేయాల్సిన రాజుగా ఉన్న ఉజ్జియా ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కుష్ఠరోగానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? వర్ధిల్లుతూ వచ్చిన హిజ్కియా ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గర్వము వలన మనిషికి కుష్ఠరోగం కలుగుతుంది. ఏం కలుగుతుంది? కుష్ఠరోగం కలుగుతుంది. ఎందుకు? ఇది మనకి తెలియని విషయం ఏంటంటే, అతనికంటే కుష్ఠరోగం కలిగింది అందరూ చూశారు, కానీ మనకు అలాగా కలగదు. మన లోపల కలిగిద్ది ఈ రోగం. ఎక్కడ కలిగిద్ది? లోపల కలిగిద్ది. గర్వము ఎప్పుడైతే వచ్చిందో దేవుని కూడా లెక్క చేయం. ఏ మనిషిని కూడా లెక్క చేయం. నువ్వేంట్రా నాకు చెప్పేది అంటారుగా. డబ్బుంటే కొండ మీద కోతేనే దిగొచ్చిందిరా అంటారు. ఏమంట? డబ్బుంటే కొండ మీద కోతేనా దిగొచ్చింది. ఈ ఉద్దేశం ఎందుకు వచ్చింది తెలుసా? డబ్బుందని గర్వం. ఎందుకు వచ్చింది? డబ్బుందని గర్వం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గుడ్డోడు కుంటోడు కదా ఎప్పుడైనా విన్నారా? గుడ్డోడు గూనోడు విన్నారా? వినలేదా? సరే, దేవుని స్తోత్రం. చూడండి, ఒక ఊర్లోనంట ఒక గుడ్డోడు గూనోడు ఇద్దరు ఉన్నారంట. ఈ ఇద్దరు కూడా ఏమయ్యారంటే ఒకరికొకరు స్నేహితులయ్యారు. ఏమయ్యారు? ఇద్దరు మంచి స్నేహితులయ్యారు, ఈ గుడ్డోడు గూనోడు. అయితే వారి గ్రామం అవతల పక్క గ్రామానికిలో, చూడండి, ఇప్పుడు నర్సాపేట పక్కన ఇదే ఊరు ఉప్పలపాడు అనుకోండి. ఉప్పలపాడులో ఇల్లు ఉంటే నర్సాపేటలో తిరణాల జరుగుతుందంట. ఏం జరుగుతుంది? తిరణాల జరుగుతుందని ఈ గుడ్డోడు గూనోడు ఏం చేస్తారంటే, మన ఇద్దరు కలిసి తిరణాలకు వెళ్దాంరా, తిరణాలు చూసి వద్దాం అనుకున్నారంట. సరే అని ఇద్దరు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ గూనోడు తన చేయినిచ్చి ఆ చేయి పట్టుకున్న తర్వాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారంట తిరణాల్లోకి. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, రే మనిషికి దగ్గరికి నేను తిరగలేను కాబట్టి ఇక్కడ ఒక వస్త్రం బరువు, ఇది ఒక వస్త్రమే, ఇక్కడ నేను కూర్చుంటా, వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో నన్ను చూపించి అడుగు. ఏమన్నా అడగమన్నాడు?